బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జనక మహారాజు సుఖదేవునితోటి బ్రహ్మచర్యం గురించి చెప్పిన సందేశము విందాము. ఏ విద్యార్థులైతే బ్రహ్మచర్యం ద్వారా భగవంతుని లోకాన్ని ప్రాప్తి పొందుతారో వారి కొరకు అదే స్వర్గంలాగా ఉంటుంది. వారు ఏ లోకంలో దేనికి వెళ్ళినా వాళ్ళు సదా ముక్తి పదంలో ఉంటారు. ఇది చాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మచర్యం అంటే ఏంటి అనే విషయంలో సర్వ అవస్థల్లోనూ మనసా వాచ కర్మణ 3 స్థితిలోనూ కూడా సదైవ అన్నిటినీ కూడా మైథుని కర్మను త్యాగం చేసి ఉండటమే బ్రహ్మచర్యం అని అన్నారు. విషయ ఇంద్రియాల ద్వారా పొందేటువంటి సుఖము సంయమపూర్వకంగా త్యాగం చేయటమే బ్రహ్మచర్యము. ఈ బ్రహ్మచర్యం గురించి శంకరుడు కూడా సిద్ధే బిద్ధో మహాదేవి అంటూ, హే పార్వతీదేవి, బిందు అర్థాత్ వీర్య రక్షణ సిద్ధి పొందటానికి ఎటువంటి సిద్ధి లభించాలి, సిద్ధి కావాలి అంటే తప్పకుండా ఆ సాధకులు బ్రహ్మచర్యాన్ని పాలన చేయాలి. సాధకుడికి ఇంక దేని ద్వారా ఈ యొక్క బిందు వీర్య రక్షణ సిద్ధి అనేది ప్రాప్తించదు. అంటే బ్రహ్మచర్యం ద్వారా అది ప్రాప్తిస్తుంది. సాధన ద్వారా ఏ సాధకుడు వీర్యాన్ని ఊర్ధ్వగామిగా తయారు చేసుకొని యోగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు అనేక రకాల సిద్ధులకు మాలిక్లాగా అవుతూ ఉంటారు. ఊర్ధ్వరేత యోగి పురుషు చరణాలలో సమస్త సిద్ధులు దాసిగా అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఊర్ధ్వరత్వ పురుష పరమానందమును చాలా త్వరగా పొందగలుగుతారు. అనగా ఆత్మ సాక్షాత్కారము త్వరగా వీళ్ళకి లభిస్తూ ఉంటుంది. దేవతలకు దేవత్వము కూడా ఈ బ్రహ్మచర్య వ్రతము ద్వారానే ప్రాప్తించింది. అందుకని బ్రహ్మచర్య అనేటువంటి తపస్సుతోటి దేవతలు కూడా మృత్యువుని జయించారు. దేవరాజు ఇంద్రుడు కూడా బ్రహ్మచర్యం యొక్క ప్రతాపంతో దేవతలందరికీ కూడా రాజు అయ్యాడు. అధిక సుఖము, ఉన్నతమైన పదవిని పొందాడు. ఇది అథర్వ వేదంలో కూడా చెప్పబడినటువంటి విషయము. ఇకట ఏ విధంగా ఇంద్రుడు ఆ యొక్క పదవిని పొందాడు, అసలైనటువంటి నాలెడ్జ్ ఏంటి, ఆత్మ విషయము మనకు ఇక్కడ తెలుసుకుందాము. ఇంద్రుడు మరియు విరోచనుడు చాందోగ్య ఉపనిషత్తు అనుసారంగా మరి వీరిద్దరూ ఆత్మజ్ఞానం యొక్క అభిలాషతోటి ప్రజాపతి బ్రహ్మ దగ్గర శిక్షణ పొందటానికి వెళ్ళారు. చాలా సంవత్సరాల వరకు ఇద్దరు కలిసి ఉంటూ అధ్యయనం చేశారు. ఎందుకంటే ఇద్దరు వినిటువంటి జ్ఞానమునే ప్రజాపతి ద్వారా పొందుతూ ఉన్నారు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆ వ్యక్తి అజర్ అమరుగా అవుతాడు అని విన్నారు వీళ్ళిద్దరూ. ఇద్దరు ఈర్షాభావాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందటం కోసం ఒక దగ్గరికి చేరారు. ఇద్దరు 32 సంవత్సరాలు బ్రహ్మచర్య పాలన చేశారు. తరువాత ప్రజాపతి వారికి ప్రయోజనం కూడా అడిగారు. వారి యొక్క జిజ్ఞాసను తెలుసుకొని ప్రజాపతి వారికి జలముతోటి ఆపూరిత అంటే మిట్టి యొక్క చిన్న గిన్నెతోటే, మట్టి గిన్నెతోటే ఆహారము పాలన ఇస్తూ చూశాడు. అయినా కూడా వారు దీక్షని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆత్మజ్ఞానం తీసుకోవాలని తమ తమ ప్రతిబింబాన్ని వారి యొక్క మట్టి ప్రమిదలో వారి యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని సంతుష్టులై నడుస్తూ ఉన్నారు. ప్రజాపతి ఆలోచన చేశారు, దేవతలు అసురులు ఆత్మసాక్షాత్కారం పొందకుండా ఇక్కడ నుండి పరాభావాన్ని పొందలేరు అంటూ విరేచనుడు సంతృప్తి మనసుతోటి అసురుల దగ్గరికి చేరుకున్నాడు. అంటే ఏంటి అంటే వారి వారి యొక్క ప్రతిబింబం చూసి సంతృప్తి చెందారు. ఇద్దరు కూడా జ్ఞానం విన్నారు.
ఇక దానితోటి రాక్షసుడైనటువంటి విరోచనుడు సంతృప్తి ఒక మనసుతోటి అసురుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆత్మ దేహము యొక్క పూజనీయము, దాని యొక్క శక్తి పెంచుకోవటం కోసం సంతృప్తిగా ఉండేటువంటి మానవులే రెండు లోకాలను పొందగలుగుతారు అని చెప్పాడు. దేవతల దగ్గరికి చేరుకోవటానికి పూర్వమే ఇంద్రుడు ఆలోచన చేసి సాకారోమే అంటే సాకార శరీరమే ఆత్మ, దీన్ని సంతృప్తి పరిస్తే సుఖము లభిస్తుంది, ఇదే ఆత్మ అని విన్నాడు ఆ రాక్షసుడైనటువంటి విలోచనుడు. కానీ దేవతల దగ్గరికి వెళ్ళకముందే ఇంద్రుడు ఆలోచన చేసి సాకారంలో ఆభూషణం ధరిస్తే సజ్జిత రూపం కనిపిస్తుంది, ఖండిత దేహం యొక్క ఖండిత రూపం కనిపిస్తుంది, సగం ఉంటే సగరూపం కనిపిస్తుంది, మరి ఆత్మ ఎలా అయినట్టు అని డౌట్ వచ్చింది. మళ్ళీ వెంటనే అతను ఇంద్రుడు ప్రజాపిత దగ్గరికి చేరుకొని అడిగారు. ప్రజాపతి ఇంద్రుడిని పునః 32 సంవత్సరాలు తన దగ్గర ఉంచుకొని తన పశ్చాత్తు స్వప్నంలో పూజితమైనటువంటి ఆలోచన, ఏ ఆత్మ అంటూ అమృతం అభయంగా ఉండేదే బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఇంద్రుడు మళ్ళా పునః డౌట్ వచ్చింది ఆయనకి. ప్రజాపతి సేవ చేస్తూ మరలా మూడవసారి 32 సంవత్సరాల వరకు ఉంటూ ఒకసారి 5 సంవత్సరాల వరకు మొత్తం కూడా 101 సంవత్సరాలు ఇంద్రుడు బ్రహ్మచర్యాన్ని పాలన చేసి ప్రజాపతి ద్వారా ఆత్మస్వరూపం యొక్క పూర్తి జ్ఞానమును ఈ శబ్దాలతోటి వినటం జరిగింది. ఈ యొక్క ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటంతో అవిద్య కృత దేహము తదా ఇంద్రియాలు మనస్తోటి యుక్తమవుతాయి. సర్వాత్మ భావంతో ఉన్నట్లయితే ఆకాశం సమానంగా విశుద్ధమైపోతుంది మనసు. ఆత్మ జ్ఞానాన్ని పొందటంతో మానవుడు కర్తవ్యము కర్మ ఏవి చెయ్యాలో అని నేర్చుకుని తన ఆయుష్ మొత్తం కూడా సమాప్తి పొంది బ్రహ్మలోకాన్ని ప్రాప్తి పొందుతాడు. వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి రాడు అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఇంద్రుడు ఆత్మ జ్ఞానము యొక్క మాధ్యమంతో తమ శక్తులను దివ్యంగా తయారు చేసుకొని ఉన్నాడు. కానీ విరోచనుడు దేహమే అన్నీ అని అంగీకరించి తన శక్తుల్ని మాయావిగా తయారు చేసుకున్నాడు. రాక్షసుల దగ్గర మాయశక్తులు ఉన్నాయి, దేవతల దగ్గర దివ్యశక్తులు ఉన్నాయి. మాయశక్తులకి దివ్యశక్తులకి తేడా విరోచనుడికి తెలియదు. అందుకని విరోచనుడు ప్రజాపతి శిక్షణ తప్పుగా భావించాడు. అసురులకు ఆత్మ ప్రదేశంలో శరీరమును పూజించడం, శరీర శిక్షణ తీసుకోవటం జరిగింది. ఈ కారణం వల్ల నేటికి కూడా అసురీ పరంపర అదే విధంగా ఒప్పుకుంటూ ఉన్నారు. వారు మృతక దేహమును సుగంధంతో మాలలతోటి ఆభూషణాలతోటి అలంకరించి వారు శరీరంలోనే ఆత్మ ఉంది అని భావిస్తారు. ఇంకా బ్రహ్మచర్యము గొప్ప గుణము. ఇది ఎలాంటి గుణము అంటే మానవుడికి దీని ద్వారా సహాయం లభిస్తూనే ఉంటుంది. జీవితంలో అన్ని రకాల బాధలకు కష్టాలకు కూడా సహాయం లభిస్తూ ఉంటుంది. బ్రహ్మచర్యం అకృష్టమైనటువంటి తపస్సు. ఇలాంటి తపస్సు కలిగినటువంటి ప్రజలు అనేక రకాల సాధనాలు సిద్ధులు పొందటం కోసం చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మచర్యం గురించినటువంటి వివరణ శంకరుడు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. బ్రహ్మచర్యము అకృష్టమైన తపస్సు. దీన్ని మించినటువంటి తపశ్చర్య 3 లోకల్లో కూడా ఎక్కడా లేనేలేదు. ఊర్ధ్వరిత పురుష ఈ యొక్క లోకంలో మనుష్య రూపంలో ప్రత్యక్షమైనటువంటి దేవతలే అని చెప్పుకొచ్చారు. జైన ధర్మంలో కూడా దీన్ని అకృష్ట తపస్సుగా కీర్తన చేస్తూ ఉంటారు. బ్రహ్మచర్యం అన్ని తపస్సు కంటే ఉత్తమమైన తపస్సు అని వర్ణించారు. బ్రహ్మచర్యము పరమ బలం. వీర్యం ఈ యొక్క శరీర రూపీ నగరంలో ఒక రకంగా రాజాలాగా ఉండేది.
వీర రూపమైనటువంటి రాజాని పుష్టిగా, బల శక్తిశాలిగా, రోగ రూపంలో శత్రువుని ఎదుర్కొంటూ మరి శారీరక నగరంలో దాన్ని ఆక్రమణ చేయకుండా ఎవరైతే దాన్ని వీరరూపి రాజాన్ని నిర్బలంగాను దాన్ని ఆమ్, రోగరూపి శత్రువుగా చుట్టుముట్టినప్పటికీ కూడా దాన్ని అధిగమించేవాళ్ళే బ్రహ్మచర్యం యొక్క పరమ బలం అని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే బిందు వీర నాశనం అవుతుందో మృత్యువాత పడతారు. బిందు రక్షణయే జీవితము అని తెలుసుకున్నారు సిద్ధపురుషులు. జైన్ ధర్మంలో మరి బ్రహ్మచర్యాన్ని కూడా పాపాన్ని సమాప్తం చేసుకునేదిగా చెప్తారు. అంటే బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి అని. ఈ విధంగా ఆయుర్వేదంలో కూడా, అధర్వణ వేదంలో కూడా అకృష్ట వ్రతము సంజ్ఞగా దీన్ని వివరించి చెప్పడం జరిగింది. అది ఇంకా వీర్య రక్షణయే మహిమ అని అందరూ దీన్ని కీర్తించారు. యోగిరాజు గోరఖ్నాథ్ కూడా దీని గురించి ఈ విధంగా చెప్పారు. పతి యొక్క వియోగంలో కామిని తపిస్తూ ఉంటుంది. వీర్య పతనంతో యోగి పశ్చాత్తాపం పొందుతూ ఉంటారు అని శంకరుడు ఇక్కడ వరకు చెప్పి బ్రహ్మచర్యం యొక్క ప్రతాపంతో నా యొక్క గొప్ప మహిమ ఉన్నది అని కూడా వర్ణించారు. ఆకర్షణ వ్యక్తిత్వము కారణం వల్ల ఈ యొక్క వీర్యము సంయంతో శరీరంలో ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. దీని ప్రాచీన వైద్య ద్వంద్వతరిని ఓజ్ అనే పేరుతోటి, ఓజా అన్న పేరుతోటి చెప్పబడుతుంది. ఈ ఓజానే మానవులను తన యొక్క పరమ లాభంగా, ఆత్మదర్శనంగా చేయిస్తూ ఉండటానికి సహకరిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఏ వ్యక్తి అయితే జీవితం యొక్క విశేషత ఉంటుందో, ఈ యొక్క బ్రహ్మచర్యం యొక్క విశేషత ఉంటుందో, వారి ముఖంలో తేజస్సు, వాక్కులో బలము, కార్యంలో ఉత్సాహము ఉంటుంది. దీన్ని బట్టి అనుకోండి వీర్య రక్షణయే చమత్కారము అని. మరి వీర్యం ఎలా తయారవుతుంది అనేది శాస్త్రంలో కూడా, సైన్స్లో కూడా చెప్తూ ఉంటారు. వీర్యం శరీరంలో చాలా అమూల్యమైన ధాతువు. భోజనంతో వీర్యం తయారయ్యే ప్రక్రియ చాలా ప్రాసెస్ చాలా పెద్దది. కాబట్టి ఈ విధంగా రాశారు. భోజనం మరి జీర్ణం అయిన తర్వాత దాని ఫస్ట్ రసం తయారవుతుంది. 5 రోజుల వరకు అది జీర్ణమయ్యి రక్తంగా తయారవుతుంది. ఈ 5 రోజుల తర్వాత రక్తంలో మాంసమునకు 5 రోజుల తేడాతోటి మేధతోటి ఎముక నుండి మజ్జ నుండి అంతిమంగా వీర్యంగా తయారవుతుంది. స్త్రీలలో ఏదైతే ధాతువు తయారవుతుందో దాన్ని రజము అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క వీర్యము 7 అంతస్తులు మజిలీ తోటి ప్రయాణం చేసి అంతిమ రూపాన్ని ధారణ చేస్తూ ఉంటుంది. ఈ కథనంతో మరి వీర్యం తయారవుతుంది. సుమారు 30 రోజులు 4 గంటలు పడుతుంది అని అంటూ ఉంటారు. ఇంకా సైంటిస్టులు చెప్పేది 32 కిలోగ్రాముల భోజనంతో 700 గ్రాముల రక్తం తయారవుతుంది. 700 గ్రాముల రక్తంలో సుమారు 20 గ్రాములు వీర్యంగా తయారవుతుంది. ఒక సాధారణమైన ఆరోగ్యమైనటువంటి మనిషికి ఒక రోజులో 700 గ్రాముల భోజనము లెక్కతోటి 40 రోజులు 32 కిలోల భోజనం స్వీకరించాలి. అప్పుడు 40 రోజుల్లో వాళ్ళు సంపాదించుకున్న 20 గ్రాముల వీర్యం అనేది తయారవుతూ ఉంటుంది. ఈ విధంగా మాలి ఒక కథ గురించి చెప్తూ ఉంటారు. ఒక మాలి ఉండేది. తన యొక్క తనువు, మనసు, ధనాన్ని ఉపయోగించి అనేక రోజుల వరకు పరిశ్రమ చేసి ఒక అందమైన పూల తోటను తయారు చేసింది. ఆ పూల తోటలో మధుర సుగంధమైనటువంటి పుష్పాలు వికసించాయి.
ఆ పుష్పాలను ఏరుకొని పోగు చేసి అక్కడ గొప్పగా సెంటును తయారు చేసింది. మరలా దాన్ని ఇత్తుని ఒక మురికి కాలవలో ప్రవహింపచేసింది. అన్ని రోజులు పరిశ్రమ చేసి తయారు చేసినటువంటి సెంటును సుగంధమునుతో నిండినది మహకనే వాళ్ళ అంటే మురికి ప్రవహించేటువంటి మురికి కాలువలో ప్రవహింప చేయటాన్ని ఆ మాలిని మూర్ఖుడు అన్నారు, పిచ్చివాడు అన్నారు. కానీ తనలో తాను నవ్వుకుంటూ ఆ మాలి అన్నది, వెతికినా కూడా మీకు అవసరం లేదు, దీని యొక్క అర్థం మీకు తెలియదు. మనం కూడా చాలామంది ఇలాగే చేస్తూ ఉన్నాము, మనమందరం మాలియే కదా. వీర్యం బాల్యం నుండి ఇప్పటి వరకు 15-20 సంవత్సరాలు సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు ఉన్నది ఓజో రూపంలో శరీరంలో ఉంటూ తేజస్సుగా బలముగా ఉంటుంది. అది సుమారు 30 రోజులు పరిశ్రమ సంపాదనతోటి అది ఆవేశంతో వచ్చి అన్ని అవివేకపూర్వకంగా ఖర్చు చేసుకోవటం ఎక్కడ తెలివితేటలు ఉన్నది అని ఆ మాలి చెప్పడం జరిగింది. మరి ఈ మాలి ఎలాంటి కర్మ మరి చేసిందో మీకు అర్థమైంది కదా. ఆ మాలి 2-4 సార్లు పొరపాటున చేసిన తర్వాత అర్థం అయ్యి సంభాళించుకోవటం, ఎక్కడో అక్కడ ఈ యొక్క పొరపాటును మరలా రిపీట్ చేయకుండా ఉంటే గనక మీ లోపల శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. చాలామంది ఇదే పొరపాటును మాటిమాటికి చేస్తూ ఉంటారు. అంతిమంలో పశ్చాత్తాపడి చేతులు నులుముకుంటూ ఉంటారు. క్షణిక సుఖం కోసం వ్యక్తి కామాంధుడు అయ్యి ఉత్సాహంతో మైథిని అనేటువంటి కృత్యంలో పడితే ఆ కృత్యము ద్వారా వాళ్ళ యొక్క శక్తి మొత్తం కూడా సమాప్తమవుతుంది. వాళ్ళకు తెలియదు సుఖము ఇక్కడ లేదు అని, కేవలం సుఖ భాసన ఉంటుంది అని. అంటే 30-40 రోజులు తన యొక్క సంపాదనని పోగొట్టుకున్నట్టే కదా. యువావస్థ వచ్చేంతవరకు వీర్య సంగ్రహణ జరుగుతూ ఉంది. తమ శరీరంలో ఓజస్సు రూపంలో అది స్థిరంగా ఉంటూ ఉంటుంది. ఆ వీర్య క్షయం ఎప్పుడైతే నష్టమవుతుందో అతి మైథున్ కర్మతోటి ఎముకల్లో కూడా కొంచెం తెలుపు అంశ అనేది వస్తూ ఉంటుంది. దీనితో అత్యధిక బలహీనత అయ్యి ప్రజలు నపుంసకంగా అయిపోతూ ఉంటారు. ఈ విధంగా మరి సమ్ముఖ కళ్ళు కూడా ఎత్తి చూడలేకపోతూ ఉంటారు. ఈ విధంగా చేసిన వాళ్ళు వారి జీవితం నరకీయ నరకప్రాయంగా ఉంటూ ఉంటుంది. అంటే కళ్ళు తెరిచి ఒకళ్ళను చూడలేరు. ఎందుకంటే నపుంసకత్వం వచ్చినటువంటి వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి వీర్య శక్తిని కోల్పోవటము. ఎంతో సంపాదించుకున్న తేజస్సును, ఓజాని, వీర్యశక్తిని క్షణికమైన సుఖం కోసం, ఆ భావన కోసం దీన్ని పోగొట్టుకుంటూ ఉంటే అది నరకప్రాయమైనటువంటి జీవితంగా అవుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు మరి ఏ విధంగా బ్రహ్మచర్యాన్ని పాలన చేయాలి, గృహస్థాశ్రమం ఏంటి, సన్యాసధర్మం ఏంటి, ఇవన్నీ వివరంగా తెలుసుకొని తమ జీవితాన్ని మరి ఆనందదాయకంగా తయారు చేసుకున్నటువంటి తపస్సులో ఉండాలి అని ఇక్కడ జనక మహారాజు సుఖదేవునితో బ్రహ్మచర్యం యొక్క మహిమను దాని గురించిన సందేశమును వివరించారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము, చక్కటి సందేశంను మనకు అందించారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు వస్తాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే.